పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. దీని వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దిన వాక్యము, దేవుడు నీతిమంతుల మొర ఆలకించువాడు. దిన వాక్యం ఏంటంటే నీతిమంతుల మొరను ఆలకించువాడు, లేకపోతే నీతిమంతుల లక్షణములు కదా. నీతిమంతులు వాళ్ళ లక్షణముల గురించి మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే దానికి ఉన్నటువంటి వాక్యం మనం చదువుకో. మొదటిగా దానికి ఉన్న వాక్యం చదువుకొని తీయండమ్మా. కీర్తనలు చూడండి, కీర్తనలు 34:17 చదువుకుందాం. కీర్తనలు 34:17 చదవని తీసినవారు గబగబా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల ఏమంటారమ్మా, మొరపెట్టగా ఆలకి లక్షణములు, నీతిమంతుల లక్షణములు అనేది మన సబ్జెక్ట్. కాబట్టి దాని కింద మొదటి మాట ఏంటంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలోంచి దేవుడు వారిని కాపాడను. దాకా ప్రిన్స్ బాబు చెప్పాడు కదా. యోబు ఎలాంటి వాడు చెప్పండి అమ్మా. అమ్మ చెబుతారు బాగా. తన కుటుంబం కోసం ఏం చేశాడంట, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. అందుకని యోబు నీతిమంతుడు ఉంది కదా, యథార్థవంతుడును నీతిమంతుడును చెడుతనమును, ఈ లక్షణాలు వెర్చ్యూస్ అంటే గుణాలు. నీతిమంతులు చదవండి, అతడు యథార్థవంతుడును, 2 న్యాయవంతుడున్నాయి, 3 దేవునియందు భయభక్తులు కలిగి, 4 చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు? యోబు కదండి. యోబు 4 విషయాలకు చక్కగా క్షుణ్ణంగా చెబుతున్నాడు. అంటే నీతిమంతులు కనుక ఉండే గుణగుణాలు కదండి. తర్వాత లక్షణాలు ఏంటంటే ఇవన్నమాట. భయభక్తి గలవాడు, చెడుతనమును అసహించుకునేవాడు, తర్వాత యథార్థవంతుడు. ఇది దేవుడు మనల్ని చూస్తుంది. ఆదాము అవ్వల్లో దేవుడు చూడాలనుకుంది ఇదే. తన బిడ్డలను తన స్వరూపంలో చేసుకొని జీవాత్మను ఊది దేవుడు ఆయన బిడ్డలుగా సర్వ భూమి మీద వాళ్ళకి అధికారం ఇచ్చాడు. యథార్థవంతులుగా, నీతిమంతులుగా దేవుడు వాళ్ళు చేశాడు. ఆయన సృష్టిలో దెర్ ఇస్ నో పొల్యూషన్ ఇన్ హిస్ క్రియేషన్. దేవుడు చేసేటువంటి సృష్టిలో ఏమాత్రం కూడా తప్పుందా? లేదు కదా. మనుషులు ఏం చేశారంటమ్మా, వంకర మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. నేను చెప్పాను కదా, ఆదాము అవ్వలు వంకర మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక బైబిల్లో చాలామంది వంకర మార్గాలను ఏర్పాటు చేసుకుని తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే మార్గాలు. ఆకాను ఏం చేశాడు చెప్పండి అమ్మా. ఆకాను తెలుసా, బైబిల్ ఉన్నాడని. ఏం చేశాడు, బాగా గుడారంలో గుంటదేవి దాచిపెట్టేసుకున్నాడు. దేవుడు కనపడకుండా ఉంటుందమ్మా. ఆయన కనపడిన సృష్టం ఈ లోకంలో ఏది కూడా అన్నీ కూడా స్పష్టంగా బహు తేటగా కనపడతా ఉంటుంది. ఇక నీ హృదయం దేవుడు కనపడదా? ఒకసారి మాకు డబ్బులు దొరికినాయి. ఆ రోజుల్లో అబౌట్ 40 years బ్యాక్ 10 పైసలు దొరకటమే మాకు గొప్ప. మొత్తానికి మా అన్న ఒక ఆయన ఎక్కడ కొట్టుకొచ్చాడు డబ్బులు తెస్తే దాన్ని చిల్లర మార్చాడు. ఎంత డబ్బు వచ్చింది చిల్లర, 5 పైసలు 10 పైసలు మొత్తం. ఏం చేయాలో మాకు అర్థం కాల. ఇక్కడ ఈ గేట్ ఉంది కదా, మన ఏబిఎం స్కూల్ గేట్, దాని పక్కన చిన్న చెట్టు ఉంది. ఇప్పుడు కూడా ఉంది. చిన్న చెట్టు, పెద్ద చెట్టు అది. ఎవరు చెట్టు ఉండేది కదా, పెద్ద చెట్టు. ఇక దాని కింద గుంటలు తవ్వి నేను, అన్న, జేమ్స్ గారు, ఇంకా ఎడిసన్, 4 బ్యాచ్ అనమాట. అది బ్యాచ్ ఎప్పుడైనా బ్యాచ్ వెళ్ళాల్సిందే. వెళ్ళి గుంటలు తవ్వి ఆ గుంటలు 5 పైసలు 10 పైసలు పెట్టి బూట్ చేసాం. పొద్దున పూట అనమాట. అక్కడ ఉదయాన్నే 5 గంటల ప్రార్థన లేపుతాడు మా నాన్నగారు. ప్రార్థన అయిన తర్వాత మా పని అదే గుంటలు తవ్విపోయాను అనమాట. వెళ్ళిపోయి ఆ చెట్టు కింద గుంటలు తవ్వి ఎన్నిదేమో మొత్తం 20-30 అక్కడక్కడ. ఎవరు కనపడకూడదురా, ఈ డబ్బు దాచిపెడితే తెల్లర్లకి డబల్ అయిపోద్ది అనమాట అని ఈయన గారు మాకు చెబుతుండేవాడు.
అబ్బా నిజమే కదా అనుకొని వెళ్ళి అందరం అసలు అన్నం కూడు కూడా తింటే మానేసి ఉదయం సాయంత్రం దాకా గుండెలు దవ్వుతూనే ఉన్నాం. తవ్వేది దాచిపెట్టేది. ఆహా ఇంకెందుకులని చెప్పి ఇంటికి వచ్చేసేసి ఇంక పడుకొని ఏం చేస్తాను చెప్పండి అమ్మా. అబ్బా 10 పైసలు 20 పైసలు అయి ఉంటుందేమో, అబ్బా రూపాయి పోయి కళ్ళగంటా ఉన్నాం. తెల్లదేశాలకి ఇక్కడే ఆ గీడ పనుకునే వాళ్ళు అందరూ ఇక చేతి నిండా డబ్బులు ఉంటుంది. నా కళ దీని నిండా డబ్బులే. అబ్బా ఈ డబ్బులతో ఇంకెందుకులే ఎంజాయ్ చేసి అనుకున్నాం. తీర లేచరికి చేతిలో ఉందా చిల్లిగవా ఉత్త చేతిలే. ఒరే ఇదేందిరా అనుకున్నాం. సరే ఇంక పోయి నిద్ర ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయి తెల్లారి ఆ చెట్టు కింద ఒకటి చూస్తుంటే ఉంటుందా డబ్బులు. ఎన్ని గుంటలు నీ గుంటలు నా గుంటలు ఏం లేదురా, నీ గుంటలో నా గుంటలు కూడా ఏం లేవురా కదా, అన్ని గుంటలు కాలే. ఏమైపోయినాయి డబ్బులు అన్నీ. మా తెలుగుకొని మధ్యరాత్రి పోయి మొత్తం తవ్వుకొని దాచిపెట్టేసుకున్నాడు అన్నమాట. చూడండి తెలుగులు భార్య మీ ఫ్రెండే మొత్తం దాగరేసుకున్నాడు. ఒరే డబ్బులు ఏమైపోయింది, ఏముందమ్మా ఒకళ్ళ మొహం చూసుకోవటం, జేబులు చేయబెట్టుకోవడం, శుభ్రంగా నిలుచుకో లోపలికి వచ్చేస్తాయి. ఇక్కడికి కవర్ చేసుకోవటం కదా. ఇంక ఈయన లేడు మాయమైపోయాడు, ఈయన ఎటుపోయాడు మనకు తెలియదు. ఇక అట్లా మనుషులు కవర్ చేయడానికి అనేక రకాలు కదా. డబ్బులు కవర్ చేసే ఉన్నాయా లేవు, పైసా లేదు అక్కడ. మనుషులు అట్నే స్వనీతులన్నీ కవర్ చేసుకోవాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ఏ ప్లాన్ కూడా వర్ధలేదు కదండి. ఎందుకంటే చదువుకున్న మాటలు ఏమో చెప్పండి. 34:17 ఉంది అక్కడ. త్వరతో చదవాలా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు ఎప్పుడైతే మొరపెడతారో, ఎవరు నీతిమంతులు అంటే యథార్థవంతులుగా ఉండేవాళ్ళు కదండి. నీతి అనేది ఏంటంటే దేవుని యొక్క నీతి మన పాపాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. మన ఆయన సింహాసనం ఎదుట మనను నీతిమంతులుగా తీర్చేది ఏది అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఒకటే. ఈ లోకంలోకి ఏది కాదండి. నీ డబ్బు కాదు, నీ హోదా కాదు, లేకపోతే నీ అధికారం ఏది కూడా కాదు. మనకి ఎన్ని ఉన్నా సరే మనం దేవుని స్తుతించాలి. యెహోవా ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడని దేవుని పేరిట మనం స్తుతులు చెల్లించాలి. అదొకటైతే మనం ఏం చేయాలంటే ఈ దేవుని యొక్క నీతి మనను దేవుని ఎదుట నిలబెడుతుంది. దేవుని ఎదుట మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆయన యొక్క నీతిలో మన యొక్క రహస్య పాపములు ఏమంటాయి చెప్పండి అమ్మా. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలా గమనిస్తాం. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఎదుట మనల్ని అప్రైట్నెస్ అంటారు కదా. అప్రైట్నెస్ అంటే సరిగ్గా నిలబెట్టేది అంటే దేవుని నీతే. కాబట్టి నీతిమంతులకు శ్రమ కలిగినా కూడా దేవుడు వాటన్నిటి నుంచి ఆయన వాళ్ళని వినిపిస్తారు. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలా గమనించుకుందాం. నీతిమంతులుగా జీవించడం అంటే లోకంలో నీతిమంతులు ఉన్నారమ్మా. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏమంటాడు? రోమా 1:17 చదవండమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒకడు కూడా లేడమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే నీతిమంతులుగా చేసేది మనల్ని యెహోవా దేవుడు, దాని కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకింద పాట పాడారు. ఏం పాట పాడారు చెప్పండి? నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్య, సరిపోల్చలేము నీతో గనులైన వారు. ఈ లోకంలో ఎంతమంది గనులు ఉన్నారు కదమ్మా. చాలా గనులు ఉన్నారు. అవునా? గనులు మింగేశారు చాలా మంది. గనులైన వారు ఉన్నారు ఈ లోకంలో. అంటే వారి నుంచి కాదు కదా. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు జయించిన రాజులు, చక్రవర్తులు ఉన్నారు. అయితే వాళ్ళెవ్వరు కూడా యేసు ప్రభుతో సరైనవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే నేను దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నీతిమంతులుగా నిలబెట్టేది. ఎందుకంటే ఆయన నీతి మనల్ని కవర్ చేస్తుంది. ఈ లోకంలో ఉన్న నీతి కాదండి, ఈ లోకంలో దుర్నీతి కాదు, ఈ లోకంలో పాపం కాదు. గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మనం చదువుకున్నాం కదండి. నీతిమంతులు చూడమ్మా, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించాలి. హబక్కుకు 2:4 చదువుదాం. హబక్కుకు 2:4 నీతిమంతుల లక్ష్యంలో మొదటి మంతు కాక అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును.
ఎటుంటాడమ్మా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. మనం ఎంత బ్రతకండి ఈ లోకంలో? ఎంత నీతిగా ఉండాలి? మనకు నీతి వస్తుంటే, మన నీతిగా జీవిస్తుంటే, భయభక్తులు గలగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనకు శ్రమ వస్తుంది, మనకు బాధ వస్తుంది, మన కష్టాలు వస్తున్నాయి, మన మీదకి దుర్మార్గుడు లేచి వస్తున్నారు కదా. ఈ లోకంలో ఎవరికంటే ఫైట్ మంచి వాళ్ళకి చెడ్డోళ్ళకి, అంతే కదమ్మా? పరిశుద్ధులకు అపరిశుద్ధులకు, నీతికి అన్యాయానికి ఇక్కడ లోకంలో ఫైట్ అన్నమాట. కాబట్టి నీతిమంతులు ఎటుంటారంటమ్మా? విశ్వాసం మూలంగా బ్రతుకుదురు. మనం బ్రతకాలి, అయితే జీవించడం అంటే నీతిమంతులే కదా. నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుదు. నీకు విశ్వాసం ఉండాలి, నీతికి విశ్వాసానికి. విశ్వాసం అనేది ఏంటంటే మనకు నమ్మకాన్ని కలుగు చేస్తుంది. ఈ నీతి అనేది ఏంటంటే ఇక నువ్వు నమ్మిన తర్వాత దేవుణ్ణి నువ్వు ఎన్ని అంటే నీకు ఏదన్నా ఈ లోకంలో జరిగిన అనుకోని సంఘటన పాపమని సంభవించిన ఈ నీతి దాన్ని తొలగించి వేస్తుంది. హల్లెలూయా! అది దేవుని నీతి. నీతిమంతుడైన దేవుడు మన దోషములన్నిటి నుంచి కూడా మనలను కడిగి పవిత్రపరిచాడు. అందుకని లోకంలో నీతిమంతులుగా ఉండటం అనేది ఎవరి వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు వారి ఒక్క ద్వారానే మనం నీతిగా, ధర్మంగా, న్యాయముగా జీవించగలం. హల్లెలూయా! కాబట్టి నీతి అనేది ఎంత మనల్ని ఇట్ విల్ మేక్ us టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. దేని ఎదుట మనం నిలబెట్టగల శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది, ఆయన రక్తానికి ఒక్కదానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నీతి మనం దేవుని దగ్గర నిలబెట్టిద్ది. ఈ లోకంలో ఎన్ని పాపములు ఉన్నా, ఎన్ని దుష్టత్వాలు ఉన్నా సరే నిన్ను రక్షించి కాపాడగలిగేది దేవుని యొక్క నీతి మాత్రమే. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. చూడండి, అదే రోమా 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, తర్వాత బ్రతుకును. రెండు ఒకటే కదమ్మా, రెండు ఒకటే. బ్రతకటము, జీవించటం. ఈ జీవితంలో మనం బ్రతకటం అంటే ఏంటో నేర్చుకుంటాం. ఈ బ్రతుకు అనేది మనకి జీవితంలో కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. నీతిగా ఎలా ఉండాలి, నీతిలో మనం ఎలా ముందుకెళ్ళాలని. కాబట్టి సరే ఇంక ఈ విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, గలతీ 3:11 తీయమ్మా. గలతీ 3:11 కూడా దీని గురించి మాట మనం చూద్దాం. విశ్వాసము ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. స్పష్టమే. అవునమ్మా? ధర్మశాస్త్రం మూలంగా, ధర్మశాస్త్రం అనేది ఏంటంటే యేసు ప్రభువు వారు రాక మునుపు కాలంలో మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటానికి ఈ ధర్మశాస్త్రం అనేది మనకు ఒక మరి న్యాయ విధిగా కొన్ని ధర్మాలతో కూడింది. అది దీన్ని బట్టి మనుషులు నీతి మార్గంలో అంటే మంచి మార్గంలో నడుచుకోవాలని, తమ పాపమును విడిచిపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ వల్ల కాలేదు కదా. అవుందమ్మా? వారి వల్ల కాలేదు. ఇంకా దుర్మార్గతలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు దాని ద్వారా ఈ పాపముల నుంచి విడిపించబడటానికి ధర్మశాస్త్రంకి అంత శక్తి లేకుండా పోయింది, అంత బలము లేకుండా పోయింది. మనుషులు ధర్మశాస్త్రం ఉన్నను, మనుషులు ధర్మశాస్త్రం మూలంగా కాక ఎట జీవిస్తున్నారంటమ్మా? దేవుని నీతి మూలంగానే మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఈ లోకంలో అనేక ధర్మాలు, అనేక నీతి న్యాయాలు మనకుంటాయి. కానీ గవర్నమెంట్ ఉన్న తర్వాత మనకి లా అండ్ ఆర్డర్లో చాలా మనకి ఏమంటారు సెక్షన్స్ ఉంటాయి కదా, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని తప్పితే ఏమంటారు చెప్పండి, మనకి పెనాల్టీ పడుద్ది, లేకపోతే మనకి శిక్ష విధం పడుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ లోకంలో మనుషులు ఎన్ని పెట్టుకొని కూడా ధర్మాన్ని విడిచి, న్యాయాన్ని విడిచి అధర్మంగా, అక్రమంగా మనుషులు లోకంలో జీవిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సరైనదిగా లేదు కదమ్మా. లోకంలో సరైనటువంటి పద్ధతులు లేవు. పద్ధతులు ఉన్నా సరే మనుషులు ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు, కానీ ఆత్మానుసారంగా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనుషులు జీవించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిర్గమకాండం మనం చూస్తున్నాము. మోషే దేవునితో సీనాయి కొండ మీద ఉన్నాడు కదమ్మా. కింద ఏం జరుగుతుంది? ఇజ్రాయేలుడు కదమ్మా, మాకు మోషే అయిపోయాడు, దేవుడు అయిపోయావు, మాకు తెలియట్లేదయ్యా, మాకేం కావాలన్నారు? ఒక దేవత కావాలి మాకు. గమనించారా?
దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళని ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆ బానిస నుంచి, ఇనప కొలువుల నుంచి కదండి, వాళ్ళ మీద, వాళ్ళ భుజముల మీద మోత బరువును తీసేసాడు దేవుడు. అయినప్పుడు ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే, కాదు మాకు కాదయ్యా, దేవుడు మాకు కనపట్టలేదు, మోషే మాకు కనపట్టలేదు, కాబట్టి నువ్వే అహరోను, నువ్వేనయ్యా మాకు ముందుగా ఒక దేవత కావాలి. ఇదే మనుషులు కోరుకునే సిద్ధాంతాలు, ఇది మనుషులు ఏర్పాటు చేసుకునే పద్ధతులు. దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ నీ కోసం చేసి పెడితే ఆ ప్లాన్ నుంచి నువ్వు పక్క వచ్చేస్తున్నావు. మనుషులంటే లోకంలో కూడా దేవుడు ఒక ప్లాన్ వేస్తాడు, ఒక గొప్ప ప్రణాళిక దేవుడు మనుషుల కోసం ఈ లోకంలో ఏర్పాటు చేస్తే మనుషుడు ఆ ప్రణాళిక, ఆ పద్ధతిను వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క నీతిని అనుసరించట్లేదు. దేవుని కోసం ఒక చక్కటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అది మనం గమనించుకోవటం లేదు. అది గమనించుకోకుండా మన ఎదుట ఉన్నది, మన కళ్ళలో కనపడేదే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుడేమో నిన్ను హెచ్చుగా ఉంచాలని కదండి ఒక పెద్ద ప్రణాళిక వేస్తాడు. అయితే నువ్వు తాత్కాలికమైనటువంటి ఈ లోకములో పద్ధతులను ఏర్పాటు చేసుకొని మనిషి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అల్పకాల భోగాల కోసం కదండి, అల్పకాల సుఖాల కోసం మనుషుడు దేవుని యొక్క నిత్యత్వాన్ని, పరలోకాన్ని, నీతి న్యాయములతో ఉండే ప్రదేశాన్ని వదిలిపెట్టుకోవడానికి మనిషి సిద్ధపడ్డాడు. గమనించుకుందాం. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును మనిషి జీవించును. క్రీస్తు ప్రేమను దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకుందాం. మనం జీవిస్తూ ఉండాలి నిరంతరం కదండి. దేవునితో నిరంతరము నీతి న్యాయములతో జీవించాలనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. బ్రతుకును జీవించును. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం బ్రతుకుతాం. ఆ తర్వాత మనం ఇంకొక లైఫ్ మనకు ఉంది కదండి. అది నిత్యము జీవించే నిత్య జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది దేవుడు మనకి, మన సంఘానికి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రతి బిడ్డలు గమనించండి. నీతిమంతులుగా జీవించడం అనేది దాని గుణాల్లో ఏమంటారు? మొదటిది ఏంటంటే నీతిమంతు లక్షణాల్లో విశ్వాసం మూలముగా జీవించును. తర్వాత బ్రతుకు. హెబ్రీ 10వ అధ్యాయము 37, 38 త్వరగా. హెబ్రీ కాలము ఆలస్యం వచ్చును. నీతిమంతుడైన వాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. కానీ చూసారండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడైతే వెనుకకు తీసిన ఎడల నా ఆత్మ సంతోషించదు. ఉండదు, దేవుని ఆత్మ ఉండదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం మూలంగా నీతి మూలంగా నువ్వు జీవించడానికి ఇష్టపడవో దేవుని ఆత్మ అతనిలో ఉండదు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నిత్య సంకల్పం నుంచి మనిషి దూరం వెళ్ళిపోతుంది. అందుకే ఆదాము పాపం చేసిన తర్వాత మనిషి ఏమైపోయాడంటే దేవుని చెప్పాడమ్మ 2:17 ఆదికాండం చూడండి, అక్కడ నిత్యముగా నీవు చచ్చిపోతావు. ఆ లైఫ్, అదే ఆత్మ అనేది నీలో ఉండదు, ఇంకా బయటకు వచ్చేస్తుంది. చూడండి, అదే చెప్పాడు యెహోవా దేవుడు. ఆనాడే ఆదాము అవ్వలకి దేవుడు చెప్పిన మాట ఇది. బతుకుతావు కానీ నీలో ఈ ఆత్మ ఉండదు. ఈ ఆత్మ రావాలంటే మళ్ళీ నీవు పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర కన్నీరు కార్చి పాప క్షమాపణ పొందిన తర్వాతే మళ్ళీ ఆ ఆత్మ వచ్చి రీకనెక్ట్ అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రీకనెక్ట్ అయింది, జనరేషన్ అయింది కదా, జనరేటర్ అయింది మళ్ళీ. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, మన జనరేటర్ ఉంది, కరెంట్ పోతే ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే చెప్పాలా? జనరేట్ వస్తుంది అంటే మళ్ళీ కరెంట్ వస్తుంది. అంటే మనకి జనరేట్ అయింది. ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అది జనరేట్ అయింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మొదటిది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, బ్రతుకును. అయితే ఎవరైతే తన ఆత్మను పోగొట్టుకుంటాడో ఆయనలో ఉండడు. ఈ బైబిల్లో చాలామంది ఉన్నారు కదండి, చాలామంది దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొని లోకంలో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇందాక చదివిన మాటలు మళ్ళీ చదవన్నది ప్రభు సమీపంగా, మళ్ళీ చదవండి మాట, ప్రభు సమీపంగా ఉన్నాడు.
దేవుడు సమీపం గుర్తుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ మాట చెప్పండి అందరూ, ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి? ఎప్పుడు సమీపంగా ఉంటామా మన ఆత్మను ఆరిపోకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుని రాకడ ఎప్పుడు మనకు తెలియదు కదండి. ఆయన ఏ క్షణం వస్తాడో, ఏ సమయంలో వస్తాడో. నీ దీపం ఆరిపోకుండా చూసుకో కదమ్మా. మీ నడుములను కట్టుకోమను, మీ దీపములను వెలుగునివ్వడి, మీ నడుములను కట్టుకొనండి. నీతిమంతులైన బిడ్డలారా, దేవుని ఎదుట స్వచ్ఛమైన వారు. నీతి అంటే స్వచ్ఛమైనది కదండి. అది కీర్తనకాడు కూడా రాస్తారు కదమ్మా, 62 కీర్తనలు కదా. మమ్ములను నిర్మలనుగా చేయవాడవు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలను నిర్మలుగా చేయవారు ఆయనేనండి. అంటే మనం నీతిమంతులుగా చేయవాడు ఆయనే. ఈ లోకంలో కొన్ని వస్తువులు ఉంటాయి, బంగారానికి మెరుగుంటుంది, వెండికి మెరుగుంటుంది, తర్వాత రాగి ఇతడికి ఏదో చేస్తుంటారు. ఈ మనుషులు కలిగించుకున్నాయి, అవి పైన మెరుగు వంటిదే, అయితే స్వచ్ఛమైనది యేసు ప్రభువులోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి అక్షయమైనవి కాదని. అందుకే మొదటి పేతురులో చూడమ్మా, మొదటి పేతురులో మనం చూస్తున్నాం, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారం చేత మీరు కొనబడలేదు కానీ, అది కదమ్మా, మొదటి పేతురులో మనం చూస్తున్నాం, మీరు ఈ లోకంలో వెండి బంగారం చేత మీరు కొనబడలేదు కానీ, మొదటి పేతురులోను చూడండి ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 18 చదవండి, 18 చదవండి. మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు చేత. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైనదంతా కాదు, దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత, ద వెరీ ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవర్ సిన్స్ వర్ వాష్డ్ అవే, కడిగివేయబడిన. గుర్తుపెట్టుకోవాలి, మనం నీతిమంతులుగా తీర్చేది, నీతిమంతులుగా మనల్ని ఆయన ఎదుట నిలబెట్టేది యేసు రక్తము ఒకటే. యేసు రక్తం ఒకటే, అది తప్ప ఈ లోకంలో ఏది కూడా దానికి సాటి అయింది రాదు కదనమ్మా. పాట రాశారు రేసన్ గారు, ఏం పట్టమ్మా, యేసు రక్తము కదమ్మా. యేసు రక్తము 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 రక్తము, పాడాలందరూ. రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. పాపములు కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, నే తప్పించెను, మన శిక్షను తొలగించెను, రమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, హల్లెలూయా. రక్తము రక్తము రక్తము, హల్లెలూయా. అనుచోదం యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఈ లోకంలో ఏది కాదు దానికి సాటి అయింది కదండి. నీ కోట్ల ధనముతో అన్ని తీసుకొచ్చి ముందు పెట్టిన యేసు రక్తానికి సాటి అయింది ఏది లేదు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ బండ, ఆ రక్తం కార్చే ఉన్న బండ ఉంది కదా, అంటే కొండ మీద సిలువ వేసినప్పుడు అంతవరకు చెక్కి ఒక బండను పెట్టారు. అది దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఆ కారిన రక్తం ఉంది కదా, అంతవరకు ఆ కొండ చెక్కి ఇప్పుడు అన్నీ కూడా నమూనాలే ఉంది అక్కడ, మూలాలే అసలే అన్నీ కూడా దాచిపెట్టేశారు. అంటే వాటి మీద కొండల మీద ఏమంటారు చెప్పండి, అది గుళ్ళు కట్టేశారు. కొన్ని ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి.
కాబట్టి అది చూపించారనమాట. కనపడుతున్నప్పుడు రకరకాల వర్ణాలతో రక్తం కనపడింది మాకు. వాళ్ళ గ్లాస్ షేడ్ పడిందేమో కానీ గోల్డ్గా, ఎల్లోయిష్గా, రెడ్డిష్గా, బ్లూగా అది కనపడినప్పుడు ఒక్కసారి, అంటే అది యేసు రక్తం కాబట్టి చూడంగానే మా రోమాలన్నీ కూడా గూప్స్ బంప్స్ అంటారు కదా, నెక్కపడుచుకుంది అది చూసినప్పుడు. ఆయన పండబెట్టి వస్త్రాన్ని చుడతారు కదా, సిలువ మీద దింపిన తర్వాత ఆ ప్రదేశం మీద రక్తమే ఉంటుంది. నిజమే కదా, అది చూసినప్పుడు ఎంత ఒక పక్క ఆనందం, ఒక పక్క దుఃఖము. ఇక్కడే కదా నా కోసం యేసు ప్రభు వారు నన్ను నీతిమంతులుగా చేయటానికి, ఆయన సింహాసనం చుట్టంలో నీతిమంతులు నిలబెట్టడానికి ఇక్కడే కదా యేసు ప్రభు రక్తము చిందించబడింది. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాట ఏంటంటే నీతిమంతులు దయాదాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారంట కదమ్మా. నీతిమంతులు ఎట్లుంటారో చెప్పండమ్మా. దయాదాక్షిణ్యము కలిగి వారు ధర్మము చేస్తారు. చూడండి, దీని వాక్యం చదువుకుందామా. 37 కీర్తనలు 37, 21 చదవండమ్మా. అదేనా? కీర్తనలు 37 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుద్ధురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. హల్లెలూయా. నీతిమంతులు ఎట్లా ఉంటారంటే ధర్మం ఇస్తారు, దయాదాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తూ ఉంటారు. నీతిమంతులకు ఉండే గుణాలు ఎన్ని అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నట్టు సంఘము చేసే కారణంగా మా సంఘము అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం కదమ్మా. సంఘస్థులందరూ కూడా ఒకసారి ధన సహాయం అందిస్తూ ఉంటారు ఒక మంచి కార్యానికి కదమ్మా. ఒక మంచి కార్యానికి, ఇప్పుడు బ్లైండ్ స్కూల్ ఉంది, దానికి మన స్కూల్కి చాలా దయాదాక్షిణ్యముతో వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. సో నీతిమంతులు ఉన్న గుణాల్లో, లక్షణాల్లో ఒకటి ఏంటంటే నీతిమంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు చేయాలి, ధర్మం చేయాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం బైబిల్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ధర్మం చేస్తారు, నీతిమంతులుగా ఉన్నవారు కానీ. అంటే దేవుని బిడ్డలు ఎవరైనా సరే మనందరూ కూడా నీతిమంతుల జాబితాలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. మనందరూ నీతిమంతుల జాబితాలోనే మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పు ఇస్తారు కదమ్మా. అలాగా వాళ్ళు ఉంటారు, అప్పు చేయరు కానీ వాళ్ళంట అప్పిచ్చేవారుగా ఉంటారు. నువ్వు నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలబడిన బిడ్డగా ఉన్నట్లయితే యూ హెల్ప్ ద పూర్ పీపుల్ కదండి. చూడండి, ఇంకో మాట కూడా, చక్కటి మాట కూడా ఇట్లా ఉంది, చదువుకుందాం. కీర్తనలు 37:16 దాంట్లోనే 16 చదవండి. నీతిమంతును కలిగింది కొంచెమైనను భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టం. వాళ్ళు కొంచెమే ఉన్నా కూడా వాళ్ళు శ్రేష్ఠులుగా ఈ లోకం కనపడుతుంటారు. హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్నా లేకపోయినా కదండి వాళ్ళు శ్రేష్ఠులుగా కనపడతారు. నువ్వు దయాదాక్షిణ్యంతో నువ్వు నీకున్న దాంట్లో కొంచెమైనా కూడా నువ్వు ఎట్ట కనపడతావంటే ఎట్లుంటారంటమ్మా? శ్రేష్ఠులుగా. క్రీస్తు ప్రేమ తెలిపెట్టారా మన సంఘము అనేకులకు ధర్మం ఇచ్చే సంఘం ఉండునుగాక. అనేకులు దాతృత్వము కలిగి కదండి మన అనేకులు సహాయపడే సంఘముగా దేవుడు మన బిడ్డలందరూ కూడా దీవించునుగాక. ఏదో అవసరాలకు అప్పుడప్పుడు ఏదో చేసుకుంటూ ఉంటాం కదండి, మనం తీసుకుంటూ ఉంటాం. సో దట్స్ అనదర్ థింగ్. ఇక దేవుడు ఇది ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు దయాదాక్షిణ్యం కలిగి ఎట్లుంటాడమ్మా? ధర్మమును ఇస్తారంట. సో దేని వాక్యంలో మనం చూస్తున్నాం చక్కటి మాట. ఇంకో మాట మనం చదువుకుందాం చూడండి దయచేసి. ద్వితోపదేశకాండం 15:5-6 వచ్చిన చూడమ్మా. ద్వితోపదేశకాండము 15:5-6 చదువుకుందాం. అన్నిటినీ జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండరు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నేను ఆశ్రయించను గనుక నువ్వు అనేక జనులకు అప్పు ఇచ్చదువు కానీ అప్పు చేయరు. అనేక జనములు నిన్ను ఏలరు, నువ్వు వాళ్ళని ఎదులుతావు కదండి. యు రూల్ దెమ్ బట్ దే డోంట్ రూల్ యూ. నువ్వే రూల్ చేయవాడుగా కదండి, నువ్వే పరిపాలకుడుగా, అప్పు ఇచ్చేవాడిగా
మన సంఘంను దేవుడు ఆ విధంగా దీవించునుగాక. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, వారు మనలను ఏలరు, నువ్వే వాళ్ళని ఏలుదు. నీతిమంతులు ఎట్లా ఉంటారంటే వారిని ఏరే వాళ్ళగా ఉంటారు కదా. మనమే నీతిమంతుడు న్యాయం చేస్తున్నప్పుడు అంటమ్మా కదా. మరి చాలామంది నీతి న్యాయం 4 ధర్మాల మీద ఈ భూమి అంట నిలబడుతుందంట. ఈ గ్రీకులు ఏమంటారంటే ఒక పెద్ద శక్తి హెర్క్యులస్ కదండి. ఒక హెర్క్యులస్ అనే మనిషి అంట ఈ భూమిని 4 ధర్మాల మీద నీతి మీద నిలబెట్టి మోస్తా ఉన్నాడంట. ఏమ్మా, ఎప్పుడు మోస్తున్నాడు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమిని 4 పాదాల మీద నీతి న్యాయం ధర్మాలతో పరిపాలిస్తున్నాడు అంట. నిజమేనమ్మది? చెప్పండి. అంతలో మనిషి భూమిని మహాబలుశూరుడు అనమాట, భూమిని మోస్తా ఉన్నాడంట. యోబులో ఏమని చెప్పండి అమ్మ? యోబులో భూమికి పునాది వేసి దాన్ని స్థిరపరిచింది ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎన్ని బైబిల్లో మనకు చక్కగా విశదీకరించి మానవులకు ఇవన్నీ తెలియపరుస్తున్న ఇంకా మనుషులు మూఢత్వంలో కదండి జీవిస్తూ ఉన్నారు. భూమికి పునాది వేసింది దేవుడు, శూన్యములో భూమిని వేలాడదీసింది దేవుడు. ఎవరు తెలుసుకుంటారు దీన్ని అమ్మా? శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యములు భూమిని వేలాడదీసి దాన్ని నాటిన దేవుడు కదండి, అది కదలకుండా. ఎంత విచిత్రమో కదండి. అది ఏ మానవుడికి, ఏ జ్ఞానికి కూడా అందని కార్యము దేవుడు ఖగోళము దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ విషయాన్ని చాలామంది శాస్త్రజ్ఞులు కనిపెట్టి చూడాలని చూశారు. కానీ కొప్పర్నికస్ అని జర్మనీ సైంటిస్టు ఆయన 1461లో చెప్పాడు ఈ మాట కదండి. ఏదో శక్తి మీద భూమి ఆకాశంలో ఉందని చెప్పాడు. యోబు ఏం చెప్పాడమ్మా? 14 సంవత్సరాలు అనేది 1461 అనేది ముఖ్యమా, 3000 సంవత్సరాల క్రితము యోబు చెప్పిన మాట ముఖ్యం? చెప్పండి, చదవండి. శూన్యమండలంపై ఉత్తర దిక్కునున్న ఆకాశ విశ్వాములను పరిచెను, శూన్యముపైని భూమిని వేలాడ చేసిన. హల్లెలూయా. శూన్యముపై, ఇన్ వ్యాక్యూమ్ ప్లేస్ గాడ్ పుట్ ద వరల్డ్ దేర్ కదండి. దేవుడు ఆ లోకాన్ని అక్కడ పెట్టాడు, సృష్టిని దేవుడు అక్కడ పెట్టాడు. ఎవరికైనా ఇది అందిద్దా? మానవుల మేధస్సుకి ఇది అందిద్దా? ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు. యోబులో కూడా అంటాడు 11:14 కదా, దాని యొక్క వైశాల్యమును దాని గుడారములు నువ్వు ఎక్కిపోగలవా? ఎవరికి తెలియదు అన్నీ కూడా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించుకుందాం. ఇది నీతిమంతుడైన యోబు మాత్రమే చెప్పగలిగిన వాడు. హల్లెలూయా. నీతిమంతుడికి ఎన్ని తెలుస్తాయి కదమ్మా? నీతిమంతుడికి దేవుడు ఎన్ని కూడా తెలియపరుస్తాడు. కాబట్టి రెండవ మాట ఏంటంటే, అప్పు ఇస్తావు కానీ నువ్వు అప్పు చేయవు, నీవు వాళ్ళని ఏళ్తావు కానీ వారు నిన్ను ఏలరు. పరిశుద్ధమైన ప్రజలందరూ కూడా కదండి, పరిశుద్ధమైన ఆయన జనములందరూ కూడా లోకమును ఏలేవారు. నీకు విషయం చెప్పేదా? ఈ మాట ఎందుకు రాయబడిందంటే, మీరు చరిత్రలో చూసుకోండి, చరిత్రలో చూడండి. ఈ లోకంలో ఉన్నబడి సైంటిస్టులందరూ కూడా దేవుని బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. సోకాల్డ్ సైంటిస్ట్, ఫిలాసఫర్స్ ఎవరైనా సరే కదండి, ఎవరైనా సరే అందరూ కూడా దేవుని బిడ్డలే. కనుగొనబడిన శాస్త్రాలు ఈ లోకంలో కదన్నమ్మా, ఇన్వెస్టిగేషన్ ఏది జరిగినా సరే అన్నీ ఇప్పుడు ఈ ఫోన్లు, ఈ మైకులు, ఇంకా సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, ఈ కెమెరాలు అమ్మా అంటున్నారా, ఈ మైక్ సిస్టమ్ ఎన్ని కూడా, ఇదిగో పియానోలు, ఇదిగో ఏదమ్మది రిథమ్ ప్యాడ్, ఎన్ని కూడా దేవుని బిడ్డలకు అనుకున్నాయి. దేవుని స్తోత్రం. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడిదింత జ్ఞానం వారికి? ఎక్కడిదింత తెలివి వారికి? ఎక్కడి నుంచి వచ్చిందో అది? దేవుడు అనుగ్రహించింది. హల్లెలూయా! ఎన్ని దేవుని బిడ్డల ద్వారానే కనుగొనబడినవి. పైన ఎగిరే ఏందమ్మది? విమానం. ఎవరు కొనుక్కున్నారు ఇది? రైట్ బ్రదర్స్. వాళ్ళ నాన్న చిన్న సైకిల్ షాపు పనిచేసేవాడు ఇంగ్లాండ్లో. సైకిల్ షాప్ వాళ్ళది. ఇద్దరు కొడుకులు ఆయన పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న అన్నాలు పోయినప్పుడు వీళ్ళు కూర్చొని ఒక పక్షిని చూసి ఎగరటం, రావటం, దిగటం, పోవటం గమనించుకొని దాని ప్రకారంగా కొన్ని సూత్రాలు కనుక్కొని చిన్న చిన్న పరికరాలతో చిన్న ఎగిరేది కనుక్కున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎగురుతున్న విమానాలు చూడండమ్మా. రైట్ సోదరులు వాళ్ళు ఎవరు చెప్పడమ్మా? దేవుని కడు పేద స్థితి వాళ్ళది. అయితే దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి నీ పేద స్థితి ఎట్టున్నా సరే రాబోయే తరాల వారికి కృపాదానం గారు అమెరికా పోతాడయ్యా, నువ్వు విమానం తయారు చేయని చెప్పాడు. అంతే కదమ్మా? కాబట్టి అప్పుడు వాళ్ళు కనుక్కున్నది నేడు మనం ఈ దరి నుండి ఆ దరికి కదమ్మా. ఆ ఖండం నుంచి ఈ ఖండంకి వెళ్ళాలంటే మనకు కావాల్సింది మంచి వాహనం కావాలా. గాంధీ గారు ఇక్కడ ఇంగ్లాండ్ బయలుదేరితే అమ్మా ఎన్ని రోజులకు 30 రోజులకో 3 నెలలు పట్టిందంట పోవటానికి. దేంట్లో పోయాడు ఆయన? ఓడలో పోయాడు. ఇప్పుడు 3 గంటల్లోనే 3.5 గంటల్లోనే వేరే దేశానికి వెళ్ళిపోతున్నాం. అవునా? ఇప్పుడు ఏందమ్మా అరబ్ కంట్రీస్ ఏమంటారు వీటిని? దుబాయ్ పోవాలి. ఎన్ని రోజులు పోతాం మనం చెప్పండి? గల్ఫ్ కంట్రీస్కి 3 గంటలే. సింగపూర్ వేరే దేశం 3 గంటలే. 30 రోజులు ఆడు 3 గంటలాడు. అయితే తప్పు చేసామా 40 రోజులది 40 సంవత్సరాలు పట్టింది. అంతేనమ్మా? ఇశ్రాయేలు చెప్పండి దేవుని మాటకు లోపడకుండా 40 రోజులు ప్రయాణం చేసేది 40 సంవత్సరాలు పట్టింది. కాబట్టి సరే ఏదేమైనా సరే దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిపరుడు. హల్లెలూయా! చూడండి ఈ మాట చదువుకుందాం, చక్కని మాట. 2 కొరింథీ 5:21 చదవండి. ఆయన మన కోసం ఏమయ్యాడో మనం చూద్దాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము చూడండి. దేవుని నీతి ఏంటంటే ఆయన పాపం అయిపోయాడు మన కోసం. ఎందుకంటే మనలను నీతిమంతులుగా చేయటానికి. పాపం మెరుగని అతను పాపం లేదు. అయితే మనల్ని పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను నీతిపరులుగా చేయటానికి ఆయన పాపం అయిపోయాడు. దాంట్లో దేవుని నీతి స్పష్టంగా కనపడుతుంది అక్కడ. క్రీస్తు దేని బిడ్డలారా 3వ మాట చూద్దాం. 3వ మాట, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చూడమ్మా అదే కీర్తనలు 37:29 చదవమ్మా దయచేసి. కీర్తనలు 37:29 చదువుకుందామా. చాలా మాటలు ఉన్నాయి ఇంకా దీంట్లో. చదవండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించరు. అర్థమైందా మీకు? 3వ మాట ఇది. నీతిమంతులు భూమిని దే ఇన్హెరిట్ దిస్ వరల్డ్. అంటే సంపాదించుకోవటం కాదు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకోవటం అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే యాక్సెస్ ఉంటుంది. అవునా? యాక్సెస్ అంటే వెళ్ళిపోవటం. నీతిమంతులు దేవుని బిడ్డలుగా పిలువబడతాడు. నీవు బిల్ గ్రేట్స్ గారు బిల్ గ్రహం గారు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కదండి వెళ్ళిపోతూ ఉండి ఎవరు ఆయన ఆపేవారు కదా. ఎందుకంటే అరే ఈయన బోధకుడురా. అమెరికా దేశంలో ప్రపంచం మొత్తాన్ని ఎరిగిన దేవుడు, ఎరిగిన మనిషి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి లక్షల మందికి లక్షల మంది కదండి ఈయన వాక్యం ద్వారా రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. భూమిని స్వతంత్రించుకోవటం అంటే ఆయన వశపరుచుకోవటం కదండి. మనుషులందరినీ కూడా వశపరుచుకోవటం. హల్లెలూయా! ఆయన వశంలో ఉండాలి కదండి. ఆయన దగ్గరికి రావాలి. దేవుడు కోరుకుంటుంది అదే. మీరు భూమిని స్వతంత్రించుకోవటం అంటే భూమిని సంపాదించుకోవటం అని కాదు, కానీ మనుషులను సంపాదించుకోవటం. అవును, అర్థమవుతాం మీకు? మనుషులను సంపాదించుకోవటం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీవెక్కడికి వెళ్ళినా సరే కదమ్మా మనుషులు నీ వశమైపోతారు. హల్లెలూయా! అవునా? ఇందాక చదువుకుని నువ్వు వాళ్ళని ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు.
నువ్వు అదే కాపాడుకోవటం అంటే, అదే కాపాడుకోవటం. నాన్నగారి దగ్గరికంట ఎట్లయినా సరే రోజు ఆయన్ని కడిగి పడేయాలరా, ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా తీసుకోవాలని. అక్కడ దాకా మెట్ల దాకా వస్తారంట. మెట్ల దాకా రాగానే ఆవిడ చూస్తారు ఆయన్ని, నిలబడతారు సింహంలాగా. అయ్యగారు వందనాలు వస్తారు. ఇక్కడ దాకా బండి దిగిన దాకా అట్టటి వెళ్ళిపోతారంట. ఆ మెట్లకంగానే ఆయన చూడంగానే అందరూ అయ్యా ఏందనండి ఏదేదో అనుకొని వస్తాం, మిమ్మల్ని చూడంగానే అంతా పోయిద్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వతంత్రించుకోవటం, మనుషులను సంపాదించుకోవటం అంటే వాళ్ళని గెలవాలి మనం. అఫ్కోర్స్ ఈ లోకసారంగా వాళ్ళు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అయినప్పుడు కూడా మనుషులు కదండి, మనుషులు సంపాదించుకోవాలి. అందుకని పౌలుతో అంటాడు అపోస్తుల కార్యంలో, నీ వెళ్ళు, నేను నీ కోసము మనుషులను ఏర్పాటు చేస్తాను, అన్నీ కూడా నీకు నేను సిద్ధపరిచాను. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ప్రకటించాలో, ఎక్కడ దేవుని వాక్యం వాళ్ళు బోధించబడాలో, ఎక్కడ వాళ్ళ బంధకాలను విడుదల చేయాలో నువ్వు పోయా, నీకెందుకు, నీకోసం నేను మార్గాన్ని సిద్ధపరిచాను, నా దూతలను పంపించాను. నీతిమంతులు ఎట్టుంటారమ్మ, భూమిని స్వతంత్రించుకుందరు. దేని వాక్యం చూడండి, సామెతలు 20:21 వచనాలు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దిస్ సబ్జెక్ట్ బికాస్ ద టైమ్ ఇస్ లెస్. యెహోవా కోసం కొనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అదేనమ్మా సామెతలు 22:20-21. ఆయన నిన్ను రక్షించును. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడేది. ఈ భూమిని స్వతంత్రించుకోవటం అంటే అదే. దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో మాట ఉంది కనుక, దేవుడే మనను రక్షించేవాడు కదండి, ఆయనే మనను రక్షించే దేవుడు. భూలోకమును వాళ్ళు స్వతంత్రించుకుంటారు. కాబట్టి క్రీస్తు దేని బిడ్డారా, నువ్వు ఎక్కడున్నా సరే, నేను ముగిస్తాలినా, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు స్వతంత్రించుకునేవాడుగా, సంపాదించుకునేవాడుగా దేవుడు మనను చేయునుగాక. ఆస్తులు అంతస్తులు కాదు కదా, మనుషులను మనం సంపాదించుకోవాలి. దేవుని రాజ్యాన్ని మనల్ని కట్టువారుగా కదమ్మా, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా, దేవుని యొక్క సంకల్పం భూమి మీద నెరవేర్చేవారుగా దేవుడు మనను దీవించునుగాక. కాబట్టి నీతిమంతులు ఎట్టుంటారమ్మా, భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి లోకాన్ని మనం దేవుని కోసం సంపాదించుకోవాలి. ఈ లోకముతో అంటే దేవుని కృప నిండి ఉంది. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, మొదటిది ఏందమ్మా చెప్పండి? మొదటిది నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును. తర్వాత నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును జీవించును. తర్వాత దయాదాక్షిణ్యము కలిగి వాళ్ళు ధర్మం చేయవారు. అంటే మనం చేయి పైనుండేదిగా ఉండాలి. మరి సరే, తర్వాత ఇంకో చెప్పండి మనం, 4వది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులుగా దేవుడు చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చేయటానికి దేవుడు మనను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటులోని సంఘంలో మనమున్నాము, సభ్యులుగా ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా యేసయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకే స్తోత్రములు నాయన, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చున్నందుకే స్తోత్రం ప్రభువా. నీ నీతి న్యాయములతో ఈ లోకంలో మేము జీవించాలి. ఆఖరిగా ఒక మాట చదువు, తీతు రాసిన పత్రిక. నేను చక్కగా అంటే మనం చేయవలసిన ధర్మ విధులు ఏమైతే ఉన్నాయో అది ఒక్కసారి మనం చదువుకొని మనం ముగిచేసుకుందాం. తీతు 2వ అధ్యాయము చూడండి, 2:13 చదవండమ్మా. అనగా మహాదేవుడును మన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చూడాలి. 1 ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలి ఈ లోకంలో, స్వస్థ బుద్ధితోనూ, 2 3 నీతితోనూ, 4 భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించున్నది. బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది. ఎట్టంటమ్మా, ఎట్ట ఉండాలంట? 4 ఉన్నాయి కదా ఇక్కడ. 4 ఏంటంటే చదవండి ఒకసారి, మనం చదువుకుందాం. 1 ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారికి ఉండాలి. 2వది లోకములో స్వస్థ బుద్ధితో ఉండాలి. 4 నీతితోనూ భక్తితోనూ ఉండాలి. నీతి భక్తి దీంట్లో కూడా కలిపాడు కదమ్మా. ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు మనలో నీతి ఉండాలా, భక్తి ఉండాలా, ఆయన ఎదురు చూసేవాళ్ళుగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ఎట్టుంటామా, నీతిమంతులు ఎట్టుంటారమ్మా, నీతి సూర్యుని యొక్క
తేజస్తో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావాలా మనకు దేవుని తేజస్సు? అలా అయితే మనం నీతిమంతులుగా ఉండాలా, భక్తితో మనం లోకంలో జీవిస్తూ ఉండాలి. ఆయన కోసము, ఆయన ప్రత్యక్షత కోసము ఎదురు చూసేవాళ్ళు నీతిమంతులే కదమ్మా. నీతిమంతులు తెలుసు కదా, మనకు అర్థమైపోయింది కదా మనం నీతిమంతులుగా ఉన్నామో లేదు. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకును మన సంఘానికి దయచేయునుగాక. ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య స్తోత్రములు నాయన. ఈ దినములో మమ్మల్ని ప్రభువా నీ సన్నిధిలో చేర్చారు. అంత మాత్రమే కాకుండా నీతిమంతులుగా ఏ విధంగా మేము ఉండాలో, ఏమేమి చేయాలో మీరు మాకు బోధించినందుకే స్తోత్రములు నాయన. నీతిమంతులు లేడు ఒక్కరు నేను చెబుతున్నావు తండ్రి. అయితే నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారానే మేము నీతిమంతులుగా లోకంలో తీర్చబడుతున్నాము నాయన. ఆ యొక్క ప్రణాళికలో మమ్మల్ని, మా సంఘాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్నందుకే స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఈ రక్తంలో శరీరంలో మేము పాలుభాగస్తులు అవుతుండగా దీవించండి, బలపరచండి. అవును నాయన, మాకు యోగ్యత లేదు అయినప్పుడు కూడా ప్రభువా నీ కుమారుని యొక్క రక్తం వలన మేము నీతిమంతులుగా తీర్చబడితే ప్రణాళికలో ప్రభువా ఈ పద్ధతిలో నీ ముందు నిలబడగడుగుతున్నాం తండ్రి. స్తోత్రములు. మా సకల దుర్నీతిని పారదోలండి, కడిగివేయండి తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి, పరిశుద్ధపరచమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రాలు. ఎందుకనగా పరిశుద్ధమైంది, పవిత్రమైంది ప్రభువ. ఇది మీరు తీసుకొని తినుడి, నా రక్తము, నా శరీరం చెబుతున్నావు కనుక తండ్రి ఇది తీసుకుంటుండగా బలపరిచి దీవించమని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక శరీరం తీసుకుని విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది మీరు తీసుకొని తినుడి అని చెప్పిన ప్రకారంగా దీనికోసం ప్రార్థించుకుందాం. మరి సరే శాస్త్రి బాబు గారు దీనికోసం ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.